10 భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా ఎస్పీ ఆఫీస్ కార్యాలయంలో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితులను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, పార్లమెంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే నేను బయలుదేరాను. అప్పటి నుంచి కూడా మరి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను, మా ఎంపీ గారితో మాట్లాడుతూ ఉన్నాను. కంటిన్యూస్గా అందరు సపోర్ట్ తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా కంటిన్యూస్గా లైన్లో ఉండే. పోచారం ప్రాజెక్ట్ అనేది వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, 103 years ఓల్డ్ ప్రాజెక్ట్. అది ఒక టైంలో వివర్ స్కేట్ డ్యామేజ్ ఉందని చెప్పేసి మా సి గారు కూడా కంటిన్యూస్ కాన్ఫరెన్స్ కాల్ చేసుకుంటూ, వారితో పాటు కలెక్టర్ గారు, ఎస్పీ గారు క్యాజువాలిటీస్ ని వీ వాంటెడ్ టు రెడ్యూస్ ద క్యాజువాలిటీస్, అదొకటి మేజర్ ఇష్యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్డిఆర్ఎఫ్ టీమ్. మాకు బొగ్గు గుడిసె దగ్గర ఇంతకుముందు ఎస్పీ గారు చెప్పినట్టు 10 మంది వర్కర్స్ అక్కడ స్టక్ అయిపోయిన ట్యాంక్ మీద ఎక్కి, మరి టీం వచ్చి స్పెషల్గా వాళ్ళని సేవ్ చేయడం. తిమ్మారెడ్డిపల్లిలో పోల్ట్రీ ఫామ్ మీద ఒక ఆడతల్లి పిల్లలను పట్టుకొని ఒక గోదావరిని తలపించేలాగా వరద వచ్చినాయి. నేనైతే కంటిన్యూస్ మానిటర్ నేను అనుకోలేదు, కానీ సేవ్ చేయగలిగాం. రాజంపేట మండలంలో ఇప్పుడే నేను అన్ని తాండాలు, నడివి తాండా, ఎల్లారెడ్డి తాండా, ఎల్లారం తాండా అవన్నీ తిరిగి వస్తున్నాను. చాలా భయంకరంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే మంత్రి గారికి కూడా సబ్మిటెడ్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాను నేను. అక్కడ ఇమ్మీడియట్ రెస్టరేషన్ పవర్ ఉంది. మా ఎస్సీ శ్రవణ్ కుమార్ గారితో కూడా నేను పొద్దున మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పీడప్ ప్రాసెస్ లో చేస్తా ఉన్నారు. బట్ రైట్ నౌ ఇప్పుడు ఎస్పెషల్లీ ఎస్సీ గారు రాజంపేట సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ఎందుకంటే సిన్స్ యెస్టర్డే దిస్ నో వాటర్, నో పవర్. కొద్దిగా మీరు స్పెషల్ ఫుడ్ తీసుకొని, మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, కలెక్టర్ గారు కూడా, ఈ 6-7 తాండాస్ లో ఇప్పటికి ఫుడ్ లేదు. ఇప్పుడే మేము బ్రెడ్ బనానాస్ ఇచ్చేసి వస్తున్నాను. చాలా డేంజర్ సిచ్యువేషన్ ఉంది. అక్కడ కొద్దిగా పవర్ రిస్టరేషన్ చేస్తే